హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనీ అనిల్ వ్లాగ్స్. అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. నాకు 2025లో సెకండ్ ప్రెగ్నెన్సీలో సర్ప్రైజ్గా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నాకు 7th మంత్ కలిసేసరికి విజిట్కి వచ్చారనమాట. వచ్చాక సడన్గా సర్ప్రైజ్గా బేబీ షవర్ ఐడియా వచ్చింది అందరికీ. మా వాళ్ళు ఎవరు రెడీ కూడా అవ్వలేదు సరిగ్గా. అంటే మామూలుగా బేబీ షవర్ అంటే అందరూ చీరలు అన్నీ కట్టుకుంటారు, బట్ వాళ్ళు సడన్గా అనుకోకుండా వచ్చారు. వచ్చాక మా అత్తమ్మ అదే మా పెద్ద అత్తమ్మ గారికి ఐడియా వచ్చిందనమాట. 7th కలిసిపోయింది కదా, ఇంకెందుకో అందరం అన్ని రకాలు తీసుకొచ్చాం వంటలు, బేబీ షవర్ లాగా చేద్దాము, రెడీ అవ్వమ్మా అన్నారు. ఇంకా నేను కూడా ఎవరికి వస్తుంది ఛాన్స్, వాళ్ళే రెడీ అవ్వమన్నారు కదా అని రెడీ అయ్యాను అనమాట. అండ్ ఇలాగా మొత్తం అందరు తీసుకొచ్చిన వంటలు, ఫ్రూట్స్ అన్నీ ఇక్కడ అమర్చేసి మా ఇంట్లోనే ఆల్రెడీ రెడీగా ఉన్న బ్యాక్ డ్రాపే పెట్టేసి ఉన్న వాటితోనే 1 అవర్లో మొత్తం మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, మా బావగారులు, వదిన వాళ్ళ హస్బెండ్, అన్నయ్య అందరూ కలిపేసి అరేంజ్ చేసేసి నాకు అలాగా ఒక స్వీట్ మూమెంట్ క్రియేట్ చేశారనమాట. చాలా చాలా మెమరబుల్. ఆల్మోస్ట్ నేను ఎమోషనల్ అయిపోయాను. నాకు కూర్చోపెట్టి హారతి ఇచ్చే టైంకి నేను ఇంకా దడదడ కాట్ చేశాను అనమాట. అప్పటికే నాకు ఎందుకో తెలియని ఒక భయం, లోన్లీ ఫీలింగ్ స్టార్ట్ అయిపోయింది 7th మంత్ కలిసేసరికి. అది ఎందుకో తెలీదు, ఫ్యామిలీని, పేరెంట్స్ని మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది. రీసెంట్గానే మా చెల్లికి కూడా డెలివరీ అయింది కదా, మా చెల్లి వాళ్ళ బాబు కూడా చిన్నవాడే కదా, అందుకే మమ్మీ వాళ్ళని చూడడం అయితే అవ్వలేదు నాకు. ప్రెగ్నెంట్ అయిన వెంటనే మా చెల్లి వాళ్ళ బాబుది బార్సాలు అయింది. అక్కడికి వెళ్ళొచ్చాక ఇంచుమించు నేను కన్ఫర్మ్ అయినప్పటి నుంచి మరి ఎక్కడికి ఇంటికైతే వెళ్ళలేదు. అక్కడక్కడే మన హైదరాబాద్ చుట్టుపక్కల తిరిగేస్తున్నాం కానీ. సో పేరెంట్స్ని అయితే ఎంతో కొంత మిస్ అవుతాం కదా. అండ్ ఇలా నాకు కొంచెం నాకు ప్రెగ్నెన్సీ మెంబర్స్ ఇంకా స్పెషల్గా చేయడానికి ఇలాగా ప్లాన్ చేశారనమాట. థ్యాంక్స్ టు ఆల్ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. అందరూ ఒక రౌండ్ వేస్తారంటే అయ్యండి, ఒక రౌండ్. 1 2 3 2 3 యోదా. ఇలా కొన్ని రీల్స్, బ్యూపర్స్ అలా 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 ఫన్ అయిపోయింది అనమాట. అండ్ మా బావగారులు అందరూ ఫోటోగ్రాఫర్స్గా టర్న్ అయిపోయింది నా కోసం. అసలు వీక్ డేస్లో చాలా బిజీగా ఉండే బావగారులందరినీ నేను ఫోటోగ్రాఫర్లాగా వాడుకున్నట్టు అయిపోయింది అనమాట. అండ్ అంటే బేబీ షవర్ అయినాక అందరం కలిపి డిన్నర్ చేసాము. మాకు వచ్చేటప్పుడు వాళ్ళే కొన్ని వెరైటీస్ చేసుకొని తీసుకొచ్చారు. అందులో మేము కొంచెం ప్రిపేర్ చేసి అలా అలా సరదాగా వీకెండ్ అయిపోయింది. అలా నా బేబీ షవర్ అయిపోయింది, అన్నీ అయిపోయాయి. మమ్మీ అలా మిస్ అయినా కూడా ఇలా స్పెషల్గా అయిపోయింది. సెకండ్ ప్రెగ్నెన్సీలో బేబీ షవర్ 7th మంత్ కలవగానే అయిపోయింది. చాలా చాలా హ్యాపీగా, లక్కీగా, బ్లెస్సెడ్గా ఫీల్ అయ్యాను నేనైతే మాత్రం. అత్తమ్మ వాళ్ళు అప్పుడే వచ్చారు, ఒక 3-4 డేస్ కూడా అవ్వలేదు. వాళ్ళు వచ్చిన వెంటనే అందరూ వచ్చారు, ఇలా సెలబ్రేట్ చేసేసారు. అండ్ 7th మంత్లో ఉంటాం అంటే బాగానే తిరిగాడతాం కానీ ఇంకా 8th 9th కలిసేటప్పటికి ఇంకొంచెం టైర్డ్గా అయిపోతాం కదా. సో అంత ఎర్లీగా అది కూడా అయిపోయినప్పటికీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఇంకా పోజెస్, ఇంకా ఇవి కూడా ఇంట్లోనే ఇలా కూడా రీక్రియేట్ చేసినట్టు అయిందనమాట. ఫస్ట్ బేబీ షవర్ మళ్ళీ గుర్తొచ్చింది నాకు. నా లైఫ్లో నా సెకండ్ ప్రెగ్నెన్సీ అయితే చాలా మెమరబుల్గా అయిపోయింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా వీడియోస్ ఇంకా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.